హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మౌని. సో మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే జిలేబీ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం రండి. సో ముందుగా బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 కప్స్ మైదా అయితే తీసుకోండి. సో వాటర్ వేసి మనం దోసపిండి అయితే ఎలా కలుపుతామో అలా కలపండి, ఉండలేం లేకుండా. సో చూసారు కదా, ఇలా అయితే కలిపి వన్ డే అంతా అలానే నాననివ్వాలన్నమాట. సో నేనైతే నైట్ అయితే కలిపి మార్నింగ్ అయితే చేశాను. సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 కప్స్ షుగర్ అయితే తీసుకొని 1.5 కప్ వాటర్ అయితే వేయండి. సో చక్కెర అంతా బాగా మరిగే వరకు బాగా మరగనివ్వాలి. సో ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు లెమన్ అయితే పిండుకోండి. సో పాకం అనేది మనం గులాబ్ జామ్కి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో సో అలాగ వస్తే సరిపోతుంది. సో అలాగే ఇలాచీ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకుంటే ఏలక్కాయలను దంచి వేసుకోండి 2. సో ఫైనల్గా అయితే ఫుడ్ కలర్ అయితే కొద్దిగా వేసుకోండి. సో ఫైనల్గా అయితే పాకం అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న మైదాని చూడండి ఎలా అయిందో. సో ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలపండి. సో నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కనివ్వాలి. సో జిలేబీలు చుట్టడానికి ఇలాగ పాల ప్యాకెట్ కవర్ కానీ లేక ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకొని ఇలాగ చిన్నగా హోల్ పెట్టుకోవాలా. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే జిలేబీలు చుట్టుకోవడమే. సో నేనైతే జిలేబీలు ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను అనమాట. పర్ఫెక్ట్గా వచ్చాయో లేదో అన్నది మీరే కామెంట్ చేయండి. సో నేను పాల ప్యాకెట్కి చిన్నగా హోల్ పెట్టడం వల్ల జిలేబీలు అయితే సన్నగా వచ్చాయి. మీరు కొద్దిగా పెద్దగా హోల్ పెట్టుకోండి, మరీ ఎక్కువగా పెద్దగా హోల్ పెట్టద్దు. సో ఇలాగే అన్ని జిలేబీలను చుట్టుకోవాలి. సో జిలేబీలు వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేయాలి, అప్పుడే పాకం అనేది బాగా పడుతుంది జిలేబీలకి. సో నేనైతే వన్ సైడ్ కాలుస్తూ ఇంకో సైడ్ పాకంలో వేసి తీసేస్తున్నా. సో నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను అనమాట జిలేబీలు. పాల ప్యాకెట్ కవర్ హోల్ చిన్నగా ఉండడం వల్ల జిలేబీలు అయితే సన్నగా వచ్చాయి. అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి. సో అంటే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ మార్నింగ్.